అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక ఫిజిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ జరిగింది. అది ఇంగ్లీష్లో పేపర్ ఉండాలి. ఓకే. అనుకోకుండా అది తెలుగులో వచ్చింది. అంటే తెలుగు మీడియం పిల్లల కోసం వాళ్ళు ఏదో చేస్తే అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వచ్చేసింది. ఓపెన్ చేసాం మేము. చూసి అరే తెలుగులో ఉందిరా ఇది ఎట్లాగా చేద్దామంటే ఒక బ్రహ్మానంద రెడ్డి అని ఒక అబ్బాయి, వాడు చూస్తుంటే గుర్తుపడతాడేమో. అవును, మొన్న కలిసాను, వాడు 25 years రీయూనియన్కి వెళ్ళాను నేను 2018లో. ఓకే. మీరు ట్రాన్స్లేట్ చేయండి, మేము ఆన్సర్ చేస్తామన్నారు. ఓహో. అంటే ఆ పేపర్ చదివే అవకాశం లేదు వాళ్ళకి. తెలుగు మర్చిపోయారు సార్. లేదు, అప్పుడు తెలుగు వచ్చేది వాళ్ళకి. Right. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉండి డే 1 నుంచి ఇంగ్లీష్లో చదువుతూ కూడా తెలుగుని అండర్స్టాండ్ చేసుకోవడం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలకి అప్పుడు వచ్చేది. ఓకే. ఇప్పుడు రాదు. ఓ. అంటే ఆ క్వశ్చన్ కొంచెం ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్లో కొంచెం వీల్ ఆన్సర్ అని. సో తెలుగు పేపర్ని ఆన్సర్ చేసి పంపించేసినారు పిల్లలు వాళ్ళు. బట్ వాట్ ఐ వాజ్ ట్రైన్ టు టెల్ యూ వాజ్, పిల్లలు ఎప్పుడైనా ఒకటే అండి. తర్వాత ఒక డెవలప్మెంట్లో పరిణామక్రమంలో మారుతూ రావాలి తప్పకుండా, కానీ మూలాలు మర్చిపోకూడదు. ఇంతకుముందు అన్న చూడండి, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎట్లయితే మూలాలని చెప్తే పనికి వస్తుందో, లైఫ్ మూలాలు మర్చిపోకూడదు, మన రూట్స్ మర్చిపోకూడదు. ఇప్పుడున్న ఒక డేంజర్ ఏంటి అంటే పిల్లలు రూట్స్ మర్చిపోతున్నారు. తప్పిస్తే అంతకంటే బేసిక్గా ఐ థింక్ దెర్ ఆల్ వీ కెన్ గైడ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. ఒక సొసైటీ, పాలసీ మేకర్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ అనుకుంటే మళ్ళీ ఒక అట్లాంటి కల్చర్ తీసుకురావచ్చు.